ఆర్ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్ చూద్దాం. వీటిని లెవరేజ్ రేషియోస్ కూడా అనొచ్చు. ఓకేనా, ఇవి ఏం చేస్తాయంటే టు మెజర్ ఎఫిషియన్సీ, అబిలిటీ, స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ యొక్క దాన్ని ఎంత ఎఫిషియన్సీగా పనిచేస్తుంది, దాని ఎబిలిటీ ఎంత, దాని స్ట్రెంగ్త్ ఎంత, దాని ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడు ఏ స్టేట్లో ఉంది అని చెప్పేదే ఈ ఏంటి లెవరేజ్ రేషియోస్ అనొచ్చు, లేకపోతే సాల్వెన్స్ ఆర్ క్యాపిటల్ స్ట్రక్చర్ రేషియోస్. సో ఇది దేనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాయంటే ఈ రేషియోస్ దే మెయిన్లీ ఫోకస్ ఆన్ కాన్సన్ట్రేట్ ఆన్ అసెట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఎందుకంటే కంపెనీకి ఎంత మంచి అసెట్స్ ఉంటే, ఎన్ని ఎక్కువ అసెట్స్ ఉంటే అది అంత మంచి ఒక అది లాస్లోకి వెళ్ళిపోయినా అసెట్స్తో మళ్ళీ బయటకు రావచ్చు. అట్లా ఆ ఫైనాన్షియల్ పొజిషన్ చెప్తుంది అన్నమాట ఈ రేషియోస్. ఇవి చెప్పినా కదా దేని అసెట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాయి రేషియోస్. ఇవి 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి డెబిట్ ఈక్విటీ రేషియో. డెబిట్ ఈక్విటీ రేషియోలో లాంగ్ టర్మ్ డెబిట్ బై షేర్ హోల్డర్స్ ఫస్ట్ చేసేస్తే డెబిట్ ఈక్విటీ రేషియో వచ్చేస్తుంది. లాంగ్ టర్మ్ డెబిట్ ఎట్లా చేస్తుంది, డెబిచర్స్ ప్లస్ లాంగ్ టర్మ్ లోన్ చేసేస్తే నీకు లాంగ్ టర్మ్ డెబిట్స్ వస్తాయి. ఒక లాంగ్ టర్మ్ లోన్ ఉంటే యాడ్ చేయాలి, లేకపోతే లాంగ్ టర్మ్ డెబిట్స్ ఈక్వల్స్ టు డెబిచర్స్. ఓకేనా. తర్వాత ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఇది ఏం చేస్తుంది అంటే హౌ మచ్ ఇంట్రెస్ట్ వీఆర్ కవరింగ్. ఓకే, ఎంత ఇంట్రెస్ట్ మనం కవర్ చేస్తున్నాం అనేది క్యాల్కులేట్ చేసేది ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. ఇది ఎప్పుడు ఎక్కువ ఉండాలి సన్న ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎప్పుడు ఎక్కువ ఉండాలి. సో ఇది ఫార్ములా వచ్చేసరికి నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ కట్టకన ముందు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ బై ఇంట్రెస్ట్ ఛార్జెస్ చేసేసి నీకు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో వచ్చేస్తుంది. ఇలా 5 టైప్స్ ఉంటుంది కదా. ఇలా థర్డ్ వచ్చేసి ప్రాఫిటరీ రేషియో. ప్రాఫిటరీ రేషియో ఈక్వల్స్ టు ఇది కూడా ఎక్కువ ఉండాలి, ఇప్పుడు ఇది కూడా ఈ రేషియో కూడా అయి ఉండాలి. దీని ఫార్ములా వచ్చేసరికి నెట్ వర్త్ బై టోటల్ అసెట్స్ ఆర్ షేర్ హోల్డర్ ఫండ్స్ బై టోటల్ అసెట్ చేసేస్తే నీకు ప్రాఫిటరీ రేషియో వచ్చేస్తుంది. తర్వాత ఫిక్స్డ్ అసెట్ రేషియోస్. ఫిక్స్డ్ అసెట్ రేషియోస్లో ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి, ఈక్విటీ అని రావచ్చు, లాంగ్ టర్మ్ లోన్స్, రిజర్వ్స్ ఇన్ సర్ప్లస్ ట్రేడ్స్, ఇవన్నీ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కింద రాసిస్తాం. ఇది కూడా ఎప్పుడు షుడ్ బి హై ఫిక్స్డ్ అసెట్ రేషియోస్. ఇంకా టోటల్ డెబిట్ రేషియో అనేది టోటల్ డెబిట్ బై టోటల్ అసెట్స్ చేసేస్తే నీకు టోటల్ డెబిట్ రేషియో వస్తుంది. అన్నీ సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక క్వశ్చన్లు అన్నీ ఇస్తాడు, దాన్ని మనం ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇంకా టోటల్ డెబిట్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ లోన్స్, టోటల్ కరెంట్ లయబిలిటీస్ ఏవైతే అప్పులు ఉన్నాయో కరెంట్ అప్పులు, ఇంకా లాంగ్ టర్మ్ లోన్స్, ఇవన్నీ టోటల్ డెబిట్ కిందకి వస్తాయి. బై టోటల్ అసెట్స్ చేస్తే నీకు టోటల్ డెబిట్ రేషియో వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో దీనిపైన ప్రాబ్లం చూద్దాం, ఈ ఫార్ములాస్ పైన.